సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, సో చాలామంది అడిగారు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని, నేను ఏం చేయాలి నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలంటే. ఓకే, సో ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీకు. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో గైస్, మీరైతే ఒకవేళ ఇట్లాంటి టిప్స్ కోసం వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ఒకటి నేర్చుకోండి, వీడియో అనేది ఫుల్ చూడడం నేర్చేసుకోండి. ఓకే, వీడియో అనేది పాస్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ చూడొద్దండి, అలా చూస్తే మీకు అర్థం కాదు. ఓకే, సో నా తరపున ఒక రిక్వెస్ట్ అనుకోండి, వీడియో అనేది ఇట్లాంటి టిప్స్ కానీ ఏదైనా ట్రిక్స్ చూస్తున్నప్పుడు మీరైతే వీడియో అనేది ఫుల్ చూడడం నేర్చేసుకోండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ న్యూ యూట్యూబర్, ఫస్ట్ మీరు మీ మనీ యూట్యూబ్ కోసం ఖర్చు చేయడం ఆపేసేయండి. మీ దగ్గర ఏదైతే ఫోన్ ఉందో, ఓకే, ఏదైతే మీ దగ్గర మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉందో ఆ స్మార్ట్ ఫోన్తోనే మీరు యూట్యూబ్ చేయండి జబర్దస్త్గా. ఓకే, మీరు ఏదైతే మనీ ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ కొనాలనుకుంటున్నారో అది ఎక్కువ ఏమి ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మీరు మీ కెమెరా ముందు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్, అండ్ మీరు కంటెంట్ ఏం చెప్తున్నారు. ఓకే, సో మీ కెమెరా ముందు నిలబడి మీరు మీకు ఏ కంటెంట్ అయితే చెప్తున్నారో ఆ కంటెంట్ ఇంపార్టెంట్. సో నెంబర్ 1 ఈజ్ ద కంటెంట్ ఈజ్ ద కింగ్. సో ఫ్రెండ్స్, కంటెంట్ అయింది మీ ఫస్ట్ పిల్లర్. ఓకే, సో మీ యూట్యూబ్ వీడియో అనేది మంచిగా ఉండాలంటే అండ్ మీ యూట్యూబ్ వీడియో అనేది మంచిగా గ్రో అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి కంటెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆడియో. సో ఫ్రెండ్స్, ఆడియో అనేది మంచిగా లేకుంటే అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఎక్కువ ఉంటే, వేరే వాళ్ళు మాట్లాడేది మొత్తం వినిపిస్తుంటే మీ యొక్క వ్యూవర్కి కంపల్సరీ మీ వీడియో పైన నెగిటివ్ థాట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరైతే మీ యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏం లేని ప్లేస్ అరేంజ్ చేసేసుకోండి, అండ్ నాయిసెస్ ఉంటే అవన్నీ ప్లీజ్ కొద్దిసేపు స్టాప్ చేసేసేమని చెప్పేసేయండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అయితే నాయిస్ ఏం రాకుండా మీ యొక్క వాయిస్ ఒకటే క్లియర్గా వ్యూవర్కి అర్థమయ్యేలా చేసేసుకోండి. వీలైతే మీరు మీ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది యాడ్ చేసేసుకోండి, మీకు ఫేవరెట్ సాంగ్. సో గైస్, చూసారు కదా, ఫస్ట్ పిల్లర్ వచ్చేసి కంటెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియో, అండ్ థర్డ్ వచ్చేసి లైటింగ్ అనేది సరిగ్గా లేకపోతే, ఓకే, అండ్ మీ ఫేస్ అనేది కొద్దిగా డార్క్గా అలా ఏం బ్లాక్గా కనిపించినా, ఓకే, సో మీ యొక్క వ్యూవర్కి అయితే ఇంట్రెస్ట్ ఉండదు మీ వీడియో చూడాలంటే, కొద్దిగా డిస్కరేజ్మెంట్ అవుతాడు, ఏం బాగాలేదు అనుకుంటారు, మీ కంటెంట్ చూడడు కొద్దిగా. ఓకే, సో అందుకే మీ లైటింగ్ అనేది బాగా అట్రాక్టింగ్ ఇచ్చేసుకోండి, అండ్ మీ వీడియో అనేది మీ ఫేస్ అనేది క్లియర్గా కనిపించేలా ఇచ్చేసుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఏం లైట్స్ లేకపోతే ఒకవేళ రింగ్ లైట్ దొరుకుద్ది, దాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఓకే, సో అది కూడా మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ ఆ లైట్ కొనడానికి కూడా డబ్బులు లేకపోతే మీ మొబైల్ యొక్క ఫ్లాష్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లాష్ ఆన్ చేసుకొని మీరైతే మీ యొక్క వీడియో అనేది షూట్ చేసేసేయండి, అండ్ మీ యొక్క వీడియో చాలా అట్రాక్టింగ్ అయితే ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్. సో గైస్, మన 4th పాయింట్ వచ్చేసి స్టేబుల్ వీడియో. ఓకే, స్టేబుల్ వీడియో అంటే ఏంటంటే, మన వీడియోకి ఎడ్జెస్ చూసారో ఒకసారి, సో నా వీడియోకి ఎడ్జెస్ చూడండి, ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఉంటే నా ఎవ్రీ టేక్ కూడా ఎడ్జెస్ అనేది కరెక్ట్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ వీడియో అనేది ఒకవేళ స్టేబుల్గా లేకపోతే ఏమవుతుందో చూస్తున్నారు కదా, సో అలా ఉంటుంది. ఇలా ఉంటే మీ వ్యూవర్కి అస్సలకి ఈ వీడియో అనేది నచ్చదు. సో మీరు ఎప్పుడైనా వీడియో చేస్తున్నప్పుడు మీ వీడియోనే స్టేబుల్ అంటే ఒక ట్రోపాడ్ అని కొనుక్కోండి, లేకుంటే ఒక సెల్ఫీ స్టిక్. ఒకవేళ ఈ రెండింటికి కూడా మీ దగ్గర మనీ లేకపోతే ఒక వాల్ ఉంటుంది కదా, సో ఆ వాల్కి మీ ఫోన్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఒక అట్లా అటాచ్ చేసేసుకొని వీడియో చేయండి. మీ ఫోన్ అనేది షేక్ అవ్వకుండా, మీ వీడియో అనేది కూడా షేక్ అవ్వకుండా, సో మీరైతే మీ వీడియో క్లియర్గా బాగా అట్రాక్టింగ్గా చేసేసుకోండి. ఓకే, సో గైస్, చూసారు కదా, 4 చూసారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి కంటెంట్, సెకండ్ వచ్చేసి ఆడియో, థర్డ్ వచ్చేసి లైటింగ్, అండ్ 4th వచ్చేసి స్టేబుల్ వీడియో, అండ్ ఇప్పుడు 5th వచ్చేసి ఎడిటింగ్. సో గైస్, మీరు ఈ ఫస్ట్ 4 స్టెప్స్ కరెక్ట్ చేసి లాస్ట్ స్టెప్ దగ్గర చాలామంది మిస్ అవుతారు. ఓకే, సో ఈ ఎడిటింగ్ అనేది మీరైతే కరెక్ట్గా చేసేసుకోండి. మనకి ఈ ఎడిటింగ్ కోసం ఏ పీసీ అవసరం లేదు, కంప్యూటర్, ల్యాప్టాప్ ఇవేం అవసరం లేదు, మీ మొబైల్ ఫోన్లోనే మీరు ఈ వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. గైస్, ఫస్ట్ అయితే మీ యొక్క వీడియో మీరు చేసేటప్పుడు ఇంత వీడియోని, సో ఇంత వన్ టేక్, సో ఇలా మీ వీడియోని ఒక దాదాపు ఒక 10 టేక్స్ తీసుకోండి, 5 మినిట్స్ వీడియో అయితే. సో ఇలా ఒక 10 టేక్స్లో మీరు ఒక వీడియో కట్ చేస్తూ వెళ్ళండి. ఓకే,
సో ఒకవేళ మీరు ఇదంతా వీడియో ఒకటే టైంలో చెప్పాలనుకుంటే మీరు కొద్దిగా టాపిక్ అనేది మిస్ అవుతారు. అండ్ సో ఇలా మిస్సింగ్ ఏదో ఒకటి అవుతుంది కన్ఫ్యూజ్ మీకు. ఓకే, సో అందుకు ఇంత ఒక్కొక్క షార్ట్స్ ఒక్కొక్క ఫైవ్ టేక్స్ తీసుకోండి. ఒక్కొక్క షార్ట్, ఈ షార్ట్ ఒక 5 టేక్స్ అలా తీసేసుకొని మీకు ఏదైతే ది బెస్ట్గా ఉంటుందో, సో మీకు ఏదైతే ది బెస్ట్గా అనిపిస్తుందో సో అది మీరు ఎడిట్ చేసేసుకోండి. ఇలా అన్నీ ఎడిట్ చేసేసుకొని అన్నీ ఒకటేసారి లెంత్ చేసేసుకోండి. ఓకే, సో ఒక్కటేసారి మీరైతే మొత్తం వీడియో చేయాలని మాత్రం బ్రెయిన్లో నుంచి తీసేసేయండి. సో వన్ టేక్ ఇలా తీసుకుంటూ వెళ్ళండి, ఇట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా. ఓకే గైస్, ఇంతవరకు వీడియో చూసేసారు కదా. సో ఈ 5 టిప్స్ అనేది మీరు మీ వీడియోకి యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయిపోతే మీ వీడియో కూడా గ్రో అవుతుంది అండ్ మీ వీడియో కూడా చాలా అట్రాక్టింగ్గా ఉండబోతుంది అండ్ మీ వీడియోని వేరే వాళ్ళు చూడడానికని ఇష్టపడతారు. సో ఈ 5 టిప్స్ని అయితే మీరు కంపల్సరీ మీ వీడియోకి అప్లై చేసేసేయండి. సో గైస్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే జల్దీ లైక్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మన ఇన్స్టాగ్రామ్కి ఫాలో అయ్యకపోయింటే ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.